గుంటూరులో రోజు రోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తాజా రాజకీయాలకు మరింత హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ నుంచి కార్పొరేటర్లు ఎవరూ టీడీపీ వైపు వెళ్లకుండా చూస్తున్నామని అంబటి, అప్పిరెడ్డి, మోదుగుల చెప్పిన మాటలకు బలం లేకుండా పోతోంది. ఇప్పటికే కొందరు వైసీపీని వీడి టీడీపీలో చేరగా తాజాగా 57వ డివిజన్ కార్పొరేటర్ పఠాన్ రిహానా టీడీపీలో చేరిపోయారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫిబ్రవరి 3న జరిగే నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు గుంటూరు నగర రాజకీయాల్లో సంచలనమవుతాయి. గుంటూరు ఈస్ట్ 57 డివిజన్ కార్పొరేటర్ని పఠాన్ రిహానా నేను ఈరోజు టీడీపీలో చేరుతున్నాను. దానికి కారణం ఏంటంటే గుంటూరులో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి కళారా చూస్తున్నాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందని ఇంతటి అభివృద్ధి కారణమైనటువంటి మన ఎంపీ గారు ఇంతవరకు 3 ఆర్ఓబీలు శాంక్షన్ చేశారంటే అది చాలా గ్రేట్ విషయము. గుంటూరుని గ్రేటర్ గుంటూరుగా తీర్చిదిద్దుతారనేటువంటి ఉద్దేశం మాకుంది. అదేవిధంగా మన తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి చొరవతో, భరత్ రెడ్డి గారి సహాయంతో నేను ఆయన దగ్గర ఎంప్లాయీని, సార్ సహకారంతోనే నేను కార్పొరేటర్ అయ్యాను. అదేవిధంగా సార్ చొరవతో నేను ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నాను.